ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురపోరు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు వేసిన పార్టీలు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల వేటను ముమ్మరం చేశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతో సహా 15 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో మొత్తం 467 వార్డులకు, డివిజన్లకు రిజర్వేషన్లను అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లు మేమంటూ బరిలో నిలవాలనుకున్న ఆశావహులకు ఒక స్పష్టత వచ్చింది. అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చిన చోట నేతలు ప్రచారానికి సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లు కలిసిరాని చోట కొందరు సీనియర్లు తటస్థంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. రిజర్వేషన్లు తేలడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలు గెలుచుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించి డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. అటు బీజేపీ అధిష్టానం హైదరాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహించి నేతలకు వ్యూహాలను వివరించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పార్లమెంట్ పరిధిలోని అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలన్న ప్రణాళికతో ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ సైతం త్వరలోనే జిల్లా స్థాయి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఎంఐఎం ఇప్పటికే తమ ముఖ్య నేతలతో భేటీ అయింది. ఆర్థికంగా బలంగా ఉండి ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికే బీఫామ్స్ ఇవ్వాలని పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 15 మున్సిపాలిటీలకు గాను 6 చోట్ల మహిళలే ప్రథమ పౌరులుగా పీఠమెక్కనున్నారు. మొత్తం 467 వార్డుల్లో 231 స్థానాల్లో మహిళా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కొలువుదీరనున్నారు. మొత్తానికి రిజర్వేషన్ల లెక్క తేలడంతో ఇక అభ్యర్థుల ఖరారు, ప్రచార పర్వంతో జిల్లా రాజకీయం మరింత వేడెక్కనుంది.